హాయ్ అండి. నేనైతే శ్రీముఖలింగం అయితే వచ్చాను. ఇక్కడైతే ప్రతి ఇయర్ శివరాత్రి తర్వాత అయితే చక్ర తీర్థ స్నానాలైతే అవుతాయి. దానికోసమైతే మేమైతే ఇక్కడికొచ్చాము. నేనైతే శ్రీముఖలింగం రావడం ఇది సెకండ్ టైమ్ అనమాట. ఈ స్నానాలకైతే రావడం ఫస్ట్ టైము. ఇది నా బెస్ట్ ఎక్స్‌పీరియన్స్ అనే చెప్తాను. ఇంక నడక స్టార్ట్ అవ్వలేదు. ఐస్ క్రీమ్ అయితే బోని యేసేసాననమాట. 2 కిలోమీటర్‌న్నర అయితే మేము నడిచామనమాట. ఆటోలు అక్కడే ఆపేశారు. ఇటు అటు ఇంకా జొన్న పొట్ట తోటల మధ్యలో అయితే నడుచుకుంటూ అలాగే ఇంకెళ్ళామనమాట. ఫుల్లుగా ఎండలు. ఇంక ఈ రక్తపింజర్లు చూసారా? ఈటి హడావిడైతే మామూలుగా లేవు. రియల్ అండి ఇవి. చిన్న చిన్న పిల్లలైతే తీసుకొనొచ్చేసున్నారు. అవైతే ఏమీ అనట్లేదు. అలానే చూస్తున్నాయి. వాళ్ళ కళ్ళు కనిపించకపోయినా వాళ్ళ వాయిస్ అయితే ఎంత స్వీట్‌గా ఉంది తెలుసా? ఇంకా మైండ్ అయితే రిలీఫ్ అయిపోయింది ఆ సాంగ్స్ విని వాళ్ళకి చూసైతే. ఇంకా పాములకి వాళ్ళ సాంగ్స్ అన్నీ వినుకుంటూ మళ్ళీ నడకైతే మేము స్టార్ట్ చేశాము. ఇంకా అలా మాట్లాడుకుంటూ వెళ్తున్నాం. మేమనే కాదు ముసలివాళ్ళ నుండి పుట్టిన పిల్లలకి కూడా తీసుకొని వస్తున్నారు. కొందరైతే ఇంత ఎండలో స్లిప్పర్స్ కూడా వేసుకోలేదు. మరి వాళ్ళు ఎలా నడుస్తున్నారో ఆ శివయ్యకే తెలియాలి. నాదైతే ఇది ఫస్ట్ టైమ్ ఎక్స్‌పీరియన్స్ అనమాట. ఇదొక కుంభమేళా అనే నేను చెప్తాను ఈ ఆంధ్రాలో. జనాలు చూసారా ఎంతమంది వస్తూనే ఉన్నారంటే కొన్ని లక్షలాది మంది వచ్చుంటారు ఆ రోజైతే. ఇంక మేమైతే 11:15 కల్లా అక్కడికి వెళ్ళిపోయాము. ఇంతవరకు పొలాల్లో నడిచింది ఒక ఎత్తయితే, ఈ ఎడారి అయిన ఇసకలో నడ్డం అంటే ఇంకో ఎత్తనే చెప్తాను. ఈ ఎండలోనైతే ఎలానో ఒకలాగైతే నేను నడుచుకుంటూ అయితే వచ్చేసాను. తప్పకుండా వాటర్ బాటిళ్ళయితే క్యారీ చేయండి. అక్కడ ఐస్ క్రీమ్ తప్ప ఇంకేమీ దొరకదు. నది నీళ్ళే తాగాలి. నేనైతే ఇంక అలిసిపోయి ఇంకా ఇసకలోనే కూర్చుని పోయాను. ఎండ చూసారా ఎంత ఉందంటే చెప్పడానికి లేదు. అందరూ ఇంక ఆడుతున్నారంటే నేనైతే నీటిలోకైతే ఇంక దిగాను. చూస్తున్నాను ఎంత చక్కగా ఆడుతున్నారంటే, మనం ఎంత దూరం వెళ్ళినా లోతు ఉండదనమాట. ఈ ఏర్ అనేది చాలా మంచిగా నాకనిపించింది. ఇక్కడైతే మీకు చూపిస్తున్నాను చూడండి ఎంతమంది జనాలున్నారో అసలు ఊహించుకోలేము కూడా అంతమందున్నారు. మీరు ఎప్పుడైనా ఎళ్లారా? నేనైతే ఇదే ఫస్ట్ టైమ్ వెళ్ళడం. మరి మీ ఎక్స్‌పీరియన్స్ ఎలా ఉందో తప్పకుండా కామెంట్ అయితే నాకు చెయ్యండి. ఇంకా దేవుడు వస్తున్నారు అనే టైంకైతే ఇంక అందరూ పరుగులో పరుగులు. ఇంకా ఆటలన్నీ అయిపోయిన తర్వాత కొంతమందయితే వండుకుంటున్నారిక్కడ. ఈళ్ళైతే వండేసి లాస్ట్‌లో చెప్తాను వీళ్ళేం చేశారో వండిందంతా. ఇంక దేవుడైతే గుడి నుండయితే బయలుదేరిపోయారు నంది మీద. ఇంకా నంది మీద ఊరేగించయితే నది దగ్గరికైతే దేవుడిని తీసుకొని వచ్చారు శివయ్యని. ఇంకా దేవుడొచ్చేసారు అనగానే మనం పసుపు, కుంకం, అరటిపళ్ళు, అక్షింతలు ఇవన్నీ పట్టుకొని దేవుడి పైకైతే విసురుతున్నారు. మన తలలైతే చాలా జాగ్రత్తగా పెట్టుకోండి. ఎందుకంటే కొబ్బరి చెక్కలు కూడా ఇసిరేస్తున్నారు. మేమైతే దేవుడి నుండి 10 మీటర్స్ దూరంలోనే ఉన్నాము. ఎందుకంటే అంత రష్‌గా ఉంది. మేము దగ్గరికి వెళ్ళడానికైతే డేర్ చేసుకోలేదు. చాలా దూరంలోనే ఉండిపోయాము. జనాలు చూసారా అసలు మన కంటికే అంతట్లేదు. అంతమంది జనాలున్నారు. ఇంక దేవుడికి నదిలో స్నానాలు చేపించినప్పటికి మేము కూడా 3 సార్లయితే ములిగేసాము. ఇక్కడ స్నానం చేయడం వల్ల మనం చేసుకునే పాపాలు తొలగిపోతాయి. మనం కోరుకునే కోరికలనేవి నెరవేరుతాయని ఇక్కడ వాళ్ళ నమ్మకం. మేమైతే ఇంక స్నానాలయితే చేసేసాము. మేము స్నానాలు చేసినప్పుడు దేవుడిది కూడా స్నానం అయిపోయి ఇంక రిటర్న్ అయితే వెళ్ళిపోతున్నారు దేవుడు. ఇక్కడైతే ఇంక అందరూ స్నానాలు చేసి డ్రెస్సులైతే చేంజ్ చేసుకొని, ఇసకతో అయితే లింగాలు చేసి, ఇక్కడైతే పూజ చేస్తున్నారు స్నానాలయిన తర్వాత అందరూను. నాకిదొకటి మంచిగా అనిపించింది. ఇంక వాళ్ళు వండారని చెప్పాను కదా! అందరిని పిలుచుకొనైతే భోజనాలైతే పెడుతున్నారు. నాకు మంచిగా అనిపించింది. ఇంకైతే మేమైతే మళ్ళీ రెడీ అయిపోయాం నడడానికి గుడి వరకు. మేమైతే అలా నడుచుకుంటూ, నడుచుకుంటూ అయితే వెళ్ళాము. ఈ ఐస్ క్రీమ్ బండి లేకపోతే మాత్రం ఈ నది దగ్గర సర్వైవ్ అవ్వడం చాలా కష్టం. మేము వెళ్ళే తోవలో అయితే ఇక్కడ శివాలయం ఉంటే ఇక్కడ ముందు దర్శించుకొని భోజనం అయితే చేసేసాము. మొక్కలింగం అంటే నేను దేవుడి ఊరనే చెప్తాను. ఎందుకంటే అడుగడుక్కి దేవుడి గుడులే ఉన్నాయి. ఇంకైతే భోజనం అయితే ఇంటి దగ్గర నుండి చేసుకొని తెచ్చారు మా ఫ్రెండ్ వాళ్ళ మమ్మీ. అదైతే తినేసి మళ్ళీ ఇంక గుడికైతే మేము బయలుదేరాము. ఈ ప్రమితి చూసారా? ఈ దీపం అనేది 10 రూపీస్ అనమాట. చాలా బాగుంది కదా! ఇంకా దేవుడి సామాగ్రి అన్నీ కొనేసి ఇంక గుడిలోకైతే వెళ్ళాము. మేమైతే ఫ్రీ దర్శనంలోకే వెళ్ళాము. మేము వెళ్ళేటప్పటికి ఒక 10 మెంబర్స్ ఇలా ఉన్నారు. 3:00 వెళ్ళాము. మాకైతే దర్శనం చాలా జరిగింది. కాకపోతే ఏంటంటే 2 మినిట్స్ ఇలాగుండి ఇలా తోసేస్తున్నారు. ఎక్కువ రష్ తర్వాత వస్తారు అనేసుకొని. పక్కన చిన్న చిన్న గుడులుంటాయి కదా! అవేవి మేము చూడలేకపోయాము. ఈ గుడికి రావాలి, పీస్‌ఫుల్‌గా ఉండాలి, అన్నీ చూడాలి అంటే నార్మల్ డేస్‌లోనెళ్తేనే చాలా మంచిది నాకు తెలిసినంత వరకు. ఈ పక్క పక్కన ఉన్నవేవి చూడలేదు. కానీ గర్భగుడిలో ఉన్న శివయ్యనైతే చూసి మనసారా కోరికలనైతే కోరుకొని నేనైతే బయటికైతే వచ్చేసాను.
గుడి బయట కూడా ఒక లింగం ఉంది. దాన్ని కూడా దర్శించుకున్నాము. ఇంకా మార్నింగ్ అయితే దేవుడిని ఊరేగించారు కదా! ఆ నందికి కూడా దర్శించుకొని, ఇంకా అలా బయటకైతే నడుచుకుంటూ వచ్చాము. అక్కడైతే చిన్న చిన్న కోతి పిల్లల్ని తీసుకొనొచ్చున్నారు. వాళ్ళైతే భలే యాక్టివ్‌గా ఉన్నారు. ఇదైతే గర్ల్స్‌కి లవ్ కదా! అర్థమైంది కదా! పానీపూరి. ఇంకా ఇక్కడ గాంధీ తాత అయితే బిజీగా ఉన్నాడు లాలీపాప్ తినడంలో. ఇంకైతే ఎగ్జిబిషన్ అంతా మంచిగా ఎక్స్‌ప్లోర్ అయితే చేసేసాము యాత్ర మొత్తం. ఇంకా యాత్ర మొత్తం ఎక్స్‌ప్లోర్ చేసేసిన తర్వాత కొన్ని కొన్ని మట్టి బొమ్మలైతే బాగా నచ్చాయి. ఎంత బేరం చేసినా వీడైతే ఇవ్వలేదు. సరేలే అనుకోని ముందుకొస్తే ఇక్కడ సజ్జలు కూడా బావున్నాయి. రూ. 100 అన్నాడు. రూ. 50కి అడిగితే ఇవ్వలేదు. ఇంక ఏది ఇవ్వట్లేదు కదా అని శనగలు, ఇంకా ఖర్జూరాలు కొనేసైతే ఇంటికైతే బయలుదేరిపోయాము. ఎవరేం కొన్నా కొనకపోయినా యోక్షి అయితే నింపేసింది ఆటో. మీరు ఈ యాత్రకు వెళ్లారా? వెళ్ళినట్టయితే కామెంట్ అయితే చేయండి.